చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇస్తానన్నారు. 3,000 రూపాయల నుంచి 4,000 చేశారు. గొప్ప విశేషం, మాట మీద నిలబడ్డారు, అద్భుతం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుకెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుతానన్నప్పుడే 1,000 రూపాయల నుంచి 2,000 చేసింది చంద్రబాబు గారు. కానీ 200 నుంచి 2,000 చేసింది చంద్రబాబు గారే అన్నటువంటిది హైలైట్ చేస్తారు. అంటే బాబు గారి విషయంలో పాజిటివ్ దృక్పథంతో ఫోకస్ చేస్తారు. నో డౌట్, తప్పేం లేదు. అది వాళ్ళ అనుకూల మీడియా. అది ఫ్రమ్ ద బిగినింగ్ బాబు గారికి అది వెన్నుదన్ను లాంటిది. అయితే ఇక్కడ అసలు లాజిక్ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎలా టార్గెట్ చేస్తున్నారు అంటే, అది జగన్కి అర్థమవుతుందో లేదో తెలియదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రతి వార్తలో కరెంటు బిల్లులు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఆసుపత్రులు వైద్య సదుపాయాలు లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, స్కూళ్ళల్లో ఏదైనా బాగాలేదు జగన్మోహన్ రెడ్డి, అదే స్కూల్లో ఏదైనా మార్చారు చంద్రబాబు వచ్చి బాగు చేశారు, లేదు ఏదైనా ఆసుపత్రిలో మార్చారు అది చంద్రబాబు రావడం వల్ల బాగుపడింది. అంటే జరిగే ప్రతి మంచి బాబు ఖాతాలోకి, లేదా జరుగుతూ ఉన్న మంచి కూడా బాబు ఖాతాలోకి, అదే చెయ్యలేకపోయింది జగన్ ఖాతాలోకి, చెడిపోయింది జగన్ ఖాతాలోకి వేస్తూ ప్రతి వార్తలో జగన్ మీద విషం చిమ్ముతానే ఉన్నారు. జగన్ని దుర్మార్గుడుగా, రాక్షసుడుగా, ఎందుకు పనికిరానివాడిగా, అసమర్థుడుగా చూపించే ప్రయత్నం ప్రతి వార్తలో తీసుకువెళ్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు అద్భుతం జరిగిపోతుంది, ప్రతి ఒక్కళ్ళు సంతోషంతో ఉన్నారన్నటువంటి కోణాన్ని ఫోకస్ చేస్తున్నారు. జగన్ తొలి ఏడాదిలోనే సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చాడు. ఇక్కడ సంక్షేమ పథకాలకి ఏడాది మొత్తం మీద కనబడేటటువంటిది పెన్షన్ పెంచడం ఒకటి, రెండవది వచ్చేటప్పటికి దాని పేరేంటిది, గ్యాస్ బండలు ఒకటి, సూపర్ 6 6 ఈ ఏడాది అమలవుతున్నాయి అంటే లేదు అక్కడ. కానీ అసలు ఆ చర్చే రానియకుండా జగన్ ఇచ్చిన వాటిని ఇవ్వలేదని, లేదా జగన్ని దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు ప్రతి వార్తలోనూ నడుస్తోంది. మరి అది వైసీపీ అభిమానికి అయితే అర్థమైంది, జగన్కే అర్థమవుతుంది. పరిష్కారం ఏంటి అర్థం కావడం కాదు, పరిష్కారం ఏంటి, అదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.